హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసుంటారు. మా హస్బెండ్ నన్ను తీసుకెళ్లకుండా మా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. వినండి, మా ఆయన అడగండి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్నది. మాయా, ఎక్కడికి వెళ్ళావు ఏంటి చెప్పమన్నా ఆడియన్స్ కి. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను వదిలేసి నేను ఎక్కడికి పారిపోలేదు. సరదాగా వీకెండ్కి ఫ్రెండ్స్తో ఎప్పటి నుంచో అనుకుంటుంది అంతర్వేది వెళ్దామని. బట్ ఈ వీకెండ్ అయింది, సాటర్డే కూడా కలిసి వచ్చి, సో మా ఫ్రెండ్స్తో, మా నలుగురు ఫ్రెండ్స్తో కారులో వెళ్ళాం సరదాగా అంతర్వేది. అది ఎలా వెళ్ళాం అనుకుంటున్నారు? మీకు అడ్రస్ తెలుసా? నేను చెప్తాను కదా. మన వైజాగ్ నుంచి ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అనేవారు, ఇప్పుడు మనకి కోనసీమ జిల్లా అంటున్నారు. కోనసీమ జిల్లాలో మన అంతర్వేది ఉన్నది. అంతర్వేదిలో కూడా ఒక ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రమే. బట్ వెళ్ళే దారిలో మాత్రం మనకి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనబడతాయి. ఎక్కువ కోనసీమ జిల్లా కాబట్టి అటు ఇటు మనకి ఎక్కడ చూసినా సరే కొబ్బరి తోటే ఉంటుంది. నెక్స్ట్ మన పక్క నుండి అలా గోదావరి వస్తూనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే పక్కన గోదావరి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మన అంతర్వేదిలోనే బే ఆఫ్ బెంగాల్ ఉంది, నెక్స్ట్ మన గోదావరి కూడా ఉంది, రెండు అక్కడే కలుస్తున్నాయి. సో అందుకనే మన పక్కనే గోదావరి కాలువ కూడా మన పక్కన ఎలా ఉంటుంది చూసారా, అక్కడ గోదావరి కాలువ కనబడుతుందా? ఆ గోదావరి కాలువ మనతోనే వస్తుంది అలా సముద్రంలో కలవడానికి. బట్ ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు, ఆ లొకేషన్స్ మాత్రం చాలా నీట్గా, చాలా క్లాస్గా ఉన్నాయి. సో వెళ్ళే దారిలో కొంచెం మనకి బాగా లేట్ అయింది, ఆకలేస్తుందని జ్యూస్కి ఆగాము అక్కడ ఫ్రెండ్స్ తోటి. అక్కడ చెంటి అని ఫ్రూట్ జ్యూస్ ఉంది, అక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా అది ఒకటే కనబడుతుంది. సో అందుకని ఆగి పక్కన దానిమ్మ అండ్ దాన్ని ఏమంటారు, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాం. సో నైస్, బాగానే ఉంది డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. ఎప్పుడు తాగలేదు, నేను కొత్తగా ట్రై చేశాను డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంది ఏంటని. మాయా, బాగానే ఎక్కడ ఉంది. ఉంది అది? అది ఎక్కడ ఏంటి అన్నది మన ఆడియన్స్ చెప్పు. అంతేగాని డ్రాగన్ జ్యూస్ అది ఎక్కడైనా అమ్ముతారు, దాంట్లో నీ విశిష్టత ఏముంది? అది ఏ ప్లేస్ లో అమ్ముతారు, ఎక్కడ అని చెప్తే ఎవరైనా విజిట్ చేస్తే అక్కడ తాగుతారు. అక్కడ ఏం లేదమ్మా, అంతర్వేదికి వెళ్ళే 10 కిలోమీటర్ల దూరంలోనే జ్యూస్ షాప్ ఉంటది, చెడ్డ జ్యూస్ షాప్. మాకు వెళ్ళే దారిలో కనిపించింది. అది ఎక్కడ ఉండడం ఏంటి, అదే పుణ్యక్షేత్రం ఏంటి. సో మనం అయితే అంతర్వేది వచ్చేసాం. బట్ మనకి ఫస్ట్ టైం కదా, మనకి ఎలా ఏంటంటే మనం తెలియక లొకేషన్ పెట్టుకున్నాం. అదే చెప్పింది లెఫ్ట్ సైడ్ అన్నది, లెఫ్ట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ సముద్రంలో పోయాం ఏకంగా. సముద్రంలోకి వెళ్ళి సముద్రం నీళ్ళు కొన్ని చల్లుకున్నారా? సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు చూస్తే గుడి కనబడట్లేదు, సముద్రం కనబడుతుంది. సో ఎందుకు ఈ మ్యాప్ ని మనం నమ్మడం ఎందుకని చెప్పి కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ కూడా చాలా తప్పు చెప్తది. మనం ఎప్పుడు పక్క పక్కన షాప్స్ ఉన్న వాళ్ళందరినీ అడిగాం అనుకో, మనం చక్కగా మంచి ప్లేసెస్ లో అయితే వెళ్ళొచ్చు. అదే బెస్ట్. ఎందుకంటే గూగుల్ మ్యాప్ నమ్మకూడదు. ఎందుకంటే ఒకప్పుడు గూగుల్ మ్యాప్ లాగా ఉండేవి కాదు, మన సెంటర్ లో ఆగి అటు ఇటు అడిగి మనం వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు కూడా మేము అదే చేసాం. చూసారా, సముద్రం వచ్చేసింది బట్ గుడి అయితే రాలేదు. ఎందుకంటే డౌట్ వచ్చి మ్యాప్ ఆపేసి పక్కన ఒక షాప్ అతను అడుగుతున్నాం, కార్ ఆపేసి, భయ్యా ఏంటి మీరు వెళ్ళి ఎలాగొచ్చారంటే గుడి బ్యాక్ సైడ్ ఉంది కదా అని చెప్తే మళ్ళీ బ్యాక్ తిప్పి అప్పుడు గుడికి అయితే వెళ్ళాం. కాదు, ఆ సముద్రంలోకి వెళ్ళారు కదా, ముందున సముద్రంలో ఉంది అనుకోలేదా నువ్వు టెంపుల్? మాకు తెలియదు కదా, ఏంటి సముద్రం కనబడుతుంది చుట్టుపక్కల గుడి అయితే కనబడలేదు. ఇప్పుడు పక్క పక్కన గుడి అయితే కనిపించింది, గుడి వచ్చింది, అవన్నీ నీకేం కనపడలేదు కదా. మరి అలాంటప్పుడు ఎలా వెళ్ళిపోయారు మీరు అంత గుడ్డిగానా? ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటది ఎవరికైనా. సో గుడికి అయితే వచ్చేసాం. కొంచెం ఖాళీగా ఉంది, అంత రష్ అయితే ఏం లేదు. చూసారా గుడి అయితే పాత టెంపులే బాగానా. ఎందుకంటే మనకి మన రెండు తెలుగు జిల్లాల్లోని, తెలుగు రాష్ట్రాల్లో సారీ, మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే 9 ఉన్నాయి. అందులో మన అంతర్వేదిని ఎక్కువ ఫస్ట్ అగ్రస్థానంలోనే ఉంచుతారు. ఎందుకంటే బాగా ఓల్డెస్ట్ టెంపుల్ మన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మనకి పండగ కూడా చేస్తారు కదా. పండగ చేస్తారు. ఇక్కడ మనకి రథం ఉంటది, చాలా పెద్ద రథం. ఆ రథం మీద దేవుని ఊరేగిస్తారు. అది ఏదో సంథింగ్ ఒక టైంలోనే మాత్రం చేస్తారు, చాలా గట్టిగా అవుతాయి ఉత్సవాలు మాత్రం. చెప్పారు మా లాస్ట్ టైం మీరైతే పండగలోనో డిసెంబర్ లోనో జనవరిలో అని చెప్పారు. లేదు ఆ టైంలో కాదు. మా టెంపుల్ మాయ ఎంత బాగుందో, నన్ను ఎందుకు మాయ తీసుకెళ్ళాను టెంపుల్ కి. నెక్స్ట్ టైం రెడీ అయిపో, బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంచుకో. ఎన్ని డేస్ ట్రిప్? ఫస్ట్ కోనసీమ జిల్లా అయితే ఒక 2 days ట్రిప్ ఉంటది చూడడానికి. బట్ అంతర్వేది అయితే ఒక 1 day లో చూసి వెళ్ళొచ్చు. ఎంత బాగుంది, చాలా బాగుంటది అమ్మా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. లోపల విగ్రహం కూడా ఇక్కడ సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆడోళ్ళు. సేవ చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకున్నారు కదా, వాళ్ళందరూ ఎవరు? ఎస్, గుడి అన్నాక సేవ ఉంటది కదమ్మా. అది చూసారా, వాళ్ళు సేవ చేసుకున్నాలే. సో మనం వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది, 3 వరకు క్లోజింగ్ టైము.
అప్పుడు ఏం చేయాలి, ఆకలేస్తుంది, జ్యూస్ తాగాము బట్ ఇంకా ఆకలేస్తుంది. సో అక్కడ అన్నదానం ఇప్పుడు ఏవైనా పుణ్యక్షేత్రాలు అంటే అన్నదానాలు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళాము. వాళ్ళు కూడా 3 వరకు పెడతారంట భోజనం. సో మేము ఏం చేసామంటే ఫస్ట్ భోజనం చేస్తాం. ఓకే, భోజనంలో ఏమేమి ఐటమ్స్ పెట్టారు మాయా? భోజనం కూడా చాలా టేస్టీ అయితే ఉంది. ఫస్ట్ బూర్ పెట్టారు, తర్వాత పులిహార, బంగాళదుంప కూర, నెక్స్ట్ పచ్చడి బాగుంది, పప్పు కూడా బాగుంది. లేనట్టున్నారు కదా, తక్కువ ఉన్నారు. బూరు పెట్టడం చాలా గ్రేట్ మాయా. మనం ఇప్పటి వరకు చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము, ఎక్కడ బూరు పెట్టలేదు. తిరుపతిలో కూడా బూరు లేదు, కానీ ఇక్కడ మాత్రం బూరు కాదు. ఫస్ట్ చూసారా బూరి బాగుంది, బూరి పులిహారి కర్రీ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు కూడా అంతర్వేది వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, ఇదే నెక్స్ట్ ఒకవేళ అయిపోయింది అనుకోండి మళ్ళీ వేసుకుంటే వాళ్ళే అడిగేసి మరీ వేస్తున్నారు. వద్దని పర్లేదు వేసుకోండి తినండి అంటున్నారు. భోజనం చేసిన తర్వాత కొంచెం జస్ట్ అలాగా రిలాక్స్ అయ్యాం, ఎందుకంటే ఎక్కువ లాంగ్ జర్నీ కదా, చాలా ఎక్కువ డిస్టెన్స్ కూడా. సో అలా కొంచెం జారపడ్డాం. అయిన తర్వాత జస్ట్ ఒక 1-2 పిక్స్ తీసుకొని పక్కనే ఉన్న లొకేషన్స్ ఏంటనుకుంటున్నారు, సముద్రంలోకి వెళ్ళాం. అక్కడే సముద్రం మన గోదావరి నది రెండు కూడా కలుస్తున్నాయి. దీన్నే మన అరుణాచల్ గట్టు కూడా అని అంటారంట ఈ ప్రదేశాన్ని. సో పక్కనే లైట్ హౌస్ కూడా ఉంది బ్యాక్ సైడ్. ఇది ఉందా, అది సముద్రం, అది బే ఆఫ్ బెంగాల్ ఒకవైపు, అదంతా సముద్రమే పెద్దది. ఇటువైపు వచ్చేసి మన గోదావరి నది మీద చూసారా బోటు, ఎస్ అది కూడా వాళ్ళు చూడడానికి వస్తున్నారు లొకేషన్. అటు ఇటు కలిపి మధ్యలో కెరటాలు ఉన్నాయి చూసారా, ఆ 2 కెరటాల మధ్యలో చూసారా, ఇక్కడ అటో కెరట ఇటు సైడ్ కెరటం మధ్యలో గుద్దుకుంటున్నాయి. అన్నాచెల్లి అనమాట, దీన్ని అందుకే అన్నాచెల్లి అంటారేమో, మేబీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే దానికి పేరు ఉంది, అన్నచెల్లి గట్టు అని ఒక పేరు కూడా ఉంది. అది లైట్ హౌస్ బ్యాక్ సైడ్. నీకు తెలీదు, తెలిస్తే తెలుసుకోవు, చెప్తే ఎలాగా. ఇదిగోండి మా బ్యాచ్ ఇదే. సో ఇది మన యొక్క ఈ వీకెండ్ ట్రిప్ యొక్క విశేషాలు. కానీ ట్రిప్ మాత్రం చాలా బాగా జరిగింది. ఎందుకంటే నాకు ఇప్పటి నుంచి అనుకున్నాను అంతర్వేది వెళ్దాం అని, బట్ ఈసారి అయితే జరిగింది పక్కాగాన. వెళ్ళాం కూడా, ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. సముద్రం, గోదావరి, అంతర్వేది పుణ్యక్షేత్రం, మన అటు ఇటు సేంద్రస్, కొబ్బరి తోటలు, కోనసీమ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది పార్ట్ 2 మాత్రమే, పార్ట్ 1 ఇంకా ఉంది. పార్ట్ 1 అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, చాలా బాగుంటది. అందులో మనకి వాడపల్లి, నెక్స్ట్ పక్కన ఒక అప్పనపల్లి, నెక్స్ట్ ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఆ 3 ఎలా చేరుకోవాలి ఏంటి అనేది నేను ఒక పార్ట్ 1 వీడియోలో చూపిస్తాను. సో మీరు మాత్రం మిస్ అవ్వకండి. మరిన్ని విషయాలు మీ ముందుకి నేను తెచ్చడానికి రెడీగా ఉన్నాను. మా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకునే ఉండి ప్లీజ్. ఇక్కడతో మన అంతర్వేది ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మా మాయ మాటలతో. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివ క్లాస్ వరల్డ్. నేను చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే దీనికి పార్ట్ 1 కూడా ఉందంట. మనం ఎప్పుడైనా పార్ట్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ 2 అన్నది అవుతుంది. అలాంటిది ఫస్ట్ పార్ట్ 2 అయిపోయిన తర్వాత పార్ట్ 1 అంట. చూసారా ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నామో. మీరు కూడా మా వీడియోస్ ని చాలా ఎక్సైట్మెంట్ తో ఉండండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.